హలో స్టూడెంట్స్, మనము 1Aలో వెక్టార్స్లో క్వశ్చన్ నెంబర్ 12 చూస్తున్నాము. క్వశ్చన్ నెంబర్ 12లో కొన్ని ప్రాబ్లం చెప్తాను. ఇప్పుడు ఇంకో ప్రాబ్లం ఉంది. ఆ ప్రాబ్లం ఎలానే ఫస్ట్ క్వశ్చన్ చూద్దాం. చూడండి, మనం ఆల్రెడీ ఈ క్వశ్చన్ చెప్పాను. ఇది సేమ్ యాజ్ మీరు చేసుకొని చెప్పాను. ఇంకోటి λ = 146/-146/17 ఇంపార్టెంట్ చెప్పాను. నెక్స్ట్ ఫోర్త్ చెప్తున్నాను. ఇది జస్ట్ మనకు డయాగ్రామ్ వస్తే సరిపోతుంది. ఇన్ ద 2-dimensional plane by using vector methods, the equation of the line whose intercepted on the axis are a and b is x/a plus y/b = 1 అని చెప్పాడు. ఏమంటాడు? x/a plus y/b = 1 అని చెప్పాడు. ఇక చూడమా, ఇంటర్సెప్ట్ ఫార్మ్ అంటున్నాడు. ఇంటర్సెప్ట్ ఫార్మ్ అంటే ఏంది? ఎక్స్ యాక్సిస్ వై యాక్సిస్ చూసుకుంటాము. ఎక్స్ యాక్సిస్ దగ్గర ఏదైనా ఒక పాయింట్ దగ్గర కట్ అయినప్పుడు ఎలా అనేది నేను చేస్తాను. ఇప్పుడు చూడండి ఒకసారి. ఫస్ట్ డయాగ్రామ్ వచ్చిందా మనకు సొల్యూషన్ ఈజీగా వస్తుంది. ఫస్ట్ డయాగ్రామ్ చూద్దాం. చూడండి ఒకసారి. చూడు బాబు, ఫస్ట్ డయాగ్రామ్ చూద్దాం. ఇది వై యాక్సిస్, ఇది ఎక్స్ యాక్సిస్, ఇది ఎక్స్ యాక్సిస్, ఇది వై యాక్సిస్. వాడు ఏమంటున్నాడు? మనకు ఇంటర్సెప్టెడ్ అంటాడు. ఇంటర్సెప్ట్ అంటే ఏంది? ఏదో ఒక లైన్ తీసుకున్నాం. ఈడ ఎక్స్ యాక్సిస్ లైన్ ఒక పాయింట్ తీసుకున్నాం, ఈడ వై యాక్సిస్ దగ్గర ఒక పాయింట్ తీసుకున్నాం. ఈ 2 లైన్స్ కలిపేది ఒక లైన్ అనుకోండి. ఈ 2 లైన్స్ లేని ఒక లైన్ అనుకోండి. మనం ఏదైనా ఎక్స్ పాయింట్, ఇది ఏ పాయింట్, ఇది బి పాయింట్. మనం ఎక్స్ యాక్సిస్ పైన ఏదైనా ఒక పాయింట్ తీసుకున్నాం అనుకో, వై యాక్సిస్ ఏమవుతుంది? 0 అవుతుంది. అంటే ఎక్స్ యాక్సిస్ పైన ఏదైనా పాయింట్ తీసుకుంటే వై యాక్సిస్ ఏమవుతుంది? 0 అవుతుంది. అప్పుడు ఇక్కడ ఏమవుతుంది? ఏ వై ఏమవుతుంది? 0. అలాగే వై యాక్సిస్ పైన ఏదైనా పాయింట్ తీసుకుంటే ఎక్స్ యాక్సిస్ ఏమవుతుంది? 0 అవుతుంది. కాబట్టి ఇక్కడ ఏమవుతుంది? 0, బి. గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు ఎక్స్ ఇంటర్సెప్ట్, వై ఇంటర్సెప్ట్. ఎక్స్ ఇంటర్సెప్ట్ అంటే ఏంది? A, 0. బి ఇంటర్సెప్ట్ అంటే 0, బి. ఇదేమ్మా ఆరిజిన్ పాయింట్. ఈ ఆరిజిన్ పాయింట్ నుంచి ఈ లైన్కి ఒకటి బైసెక్టార్ చేస్తున్నాను అన్నది. ఇది పి పాయింట్ అనుకోండి. ఈ పి పాయింట్ ఏమనుకుంటాం అంటే ఎక్స్, వై అనుకోండి. ఈ డిస్టెన్స్ ఆర్ అయిపోయింది మనకు. మనము ఎక్స్ పైన తీసుకుంటాం, ఐ వాల్యూ తీసుకుంటాం. వై యాక్సిస్ మీద తీసుకుంటాము, జే వాల్యూ తీసుకుంటాం. అయిపోయింది మనకు. ఎక్స్ యాక్సిస్ వచ్చింది, వై యాక్సిస్ వచ్చింది. ఏ పాయింట్ A, 0, బి పాయింట్ 0, బి. ఓపి డిస్టెన్స్ ఆర్, పి ఎక్స్, వై, ఓ ఆరిజిన్. ఇది చూసి రాస్తాయి మనం. ఎందుకంటే మనకు ఇట్లాంటి ప్రాబ్లమ్స్ కూడా అడుగుతారు ఖచ్చితంగా. ఎందుకంటే చూడమ్మా, ఇప్పుడు మనము డయాగ్రామ్ చూసే రాస్తాం. ఫస్ట్ సొల్యూషన్ చెప్తాం. ఫస్ట్ లెట్ I, J be the unit vector along. ఎందుకు చూడండి, ఇక్కడ I ఇక్కడ J తీసుకుంటాం కాబట్టి let I, J be the unit vector along the coordinates axis, coordinate axis OX and చూడమ్మా OX and OY respectively. నెక్స్ట్ మా ఇప్పుడు ఇచ్చేది రాసుకుందాం. లెట్ OA అంటే OA బార్ ఈక్వల్ టు OA బార్లో మనకేముందమ్మా? ఏ వాల్యూ ఉంది, 0 వాల్యూ ఉంది. కాబట్టి AI ప్లస్ OJ అండ్ ఓబి బార్. ఓబి బార్ అంటే ఇది కదమ్మా. ఓబి బార్లో ఏముంది మనకు? 0B అంటే 0I ప్లస్ బీజే. నెక్స్ట్ మా పి పాయింట్ ఉంది కదా, పి పాయింట్ రాద్దాం. పి బి ద పాయింట్ ఆన్ ద లైన్. పి బి ద పాయింట్ ఆన్ ద లైన్. ఈ లైన్ పైన పి ఉంది కాబట్టి పి బి ద పాయింట్ ఆన్ ద లైన్. దెన్ ఓపి ఈక్వల్ టు ఓపి డిస్టెన్స్ ఆర్ బార్ ఈక్వల్ టు ఓపి ఈక్వల్ టు ఆర్ బార్ కదా. అప్పుడు ఎక్స్ వై ఉన్నాయి కాబట్టి ఎక్స్ఐ బార్ ప్లస్ వైజే బార్. చూడండి మా,
ఓపి అంటే ఈ లైన్ పైన ఏముంది పి ఉంది, కానీ డిస్టెన్స్ ఉంది ఓపి, ఈ డిస్టెన్స్ ఆర్ అంటే ఓపి ఇచ్చుకోండి ఆర్ కదా. ఇప్పుడు ఓపి ఎలిమెంట్స్ ఏమవుతుంది ఎక్స్ వై, ఎక్స్ అంటే ఏంది ఐ ప్లస్ వై అంటే ఏంది జే, ఎక్స్ ప్లస్ జే. ఇంకా చెప్పించండి ఇప్పుడు రాసే ఫార్ములా వెరీ వెరీ ఇంపార్టెంట్ మా, అది గుర్తుపెట్టుకోండి. ఆర్ బార్ ఈక్వల్ టు 1 మైనస్ టీ, 1 మైనస్ టీ చూడమ్మా, ఇది ఇంపార్టెంట్. ఆర్ బార్ ఇస్ ఈక్వల్ టు 1 మైనస్ టీ ఓఏ బార్ ప్లస్ టీ ఓబి బార్. ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్ మా, ఫర్ ఆల్ బిలాంగ్స్ టు ఆర్. ఇది గుర్తుపెట్టుకోవాలి ఖచ్చితంగా, ఇది గుర్తుపెట్టుకోవాలి. ఇది ఒక మార్క్, ఇది రాసింది, ఇది రాసింది ఒక మార్క్. చూడమ్మా ఇప్పుడు మనకు ఓఏ బార్, ఓఏ బార్ అంటే ఏముంది ఈఐ కదా, ఓబి బార్ అంటే ఏముంది మనకు బిఐ కదా, గుర్తుపెట్టుకోది బీజే ఇదే. ఇప్పుడు చూడమ్మా ఇప్పుడు అంటే మనకు ఆర్ బార్ ఉంది, ఆర్ బార్ అంటే ఏంది ఇది ఆర్ బార్, ఆర్ బార్ అంటే ఏంది మనకు ఎక్స్ఐ ప్లస్ వైజే కదా. ఆర్ బార్ అంటే ఓపీ ఈక్వల్ టు ఆర్ బార్ ఈక్వల్ ఏంది ఎక్స్ఐ ప్లస్ వైజే. అంటే ఇప్పుడు ఆర్ బార్, ఈ ఆర్ బదులు ఏం రాస్తాం ఇది రాస్తాం, అంటే ఎక్స్ఐ బార్ వైజే రాస్తాం. ఆర్ ఓపీ ఈక్వల్ టు ఆర్, ఆర్ ఈక్వల్ టు ఇది కదా, ఆర్ బదులు రాస్తాం ఎక్స్ఐ ప్లస్ వై ఈక్వల్ టు 1 మైనస్ టీ ఓఏ బార్, ఓఏ బార్ అంటే ఏంది ఏఐ కదా, ఏఐ ప్లస్ టీ. ఓబి బార్ అంటే ఏందమ్మా బీజే కదా, బీజే బీజే. ఇప్పుడు మనం ఏం చేస్తామంటే కంపేరింగ్ విత్, కంపేరింగ్ విత్ చేసినప్పుడు చూడమ్మా, మనం కంపేరింగ్ చేసినప్పుడు ఎక్స్ ఈక్వల్ టు ఎక్స్ వాల్యూ ఎంత, ఇదంతా ఎక్స్ వాల్యూ, వై వాల్యూ అంటే ఎంత ఇది కదా. ఇప్పుడు ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 1 మైనస్ టీ ఇంటూ ఏ, ఈ ఏ ఇతర వస్తే అమ్మా ఎక్స్ బై ఏ ఈక్వల్ టు 1 మైనస్ టీ, అంటే ఈ వాల్యూ ఇతర పంపిస్తాం. ఇప్పుడు ఎక్స్ బై ఏ ఈక్వల్ టు 1 మైనస్ టీ. వై కంపేర్ చేద్దామా, వై ఈక్వల్ టు అంటే జే క్యాన్సిల్ అయింది అనుకోండి, ఇక్కడ ఐ క్యాన్సిల్ అయింది అనుకోండి, క్యాన్సిల్ కాదమ్మా, ఐ క్యాన్సిల్ అయితే అప్పుడు ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 1 మైనస్ టీ ఏ ఇంటూ ఏ తెలిస్తే ఎక్స్ బై ఏ. ఇప్పుడు వై కంపేర్ చేద్దాం, వై ఇక్కడ జే క్యాన్సిల్ అనుకో, వై ఈక్వల్ టు ఏముంది టీ ఇంటూ బి, బి ఇతర బి, అప్పుడు వై బై ఈజ్ ఈక్వల్ టు సి. మనకి ఏమంటున్నాడు ఎక్స్ బై ఏ ప్లస్ వై బై బి ఈక్వల్ టు 1 అంటున్నాడు. చూడమ్మా ఇప్పుడు ఎక్స్ బై ఏ ప్లస్ వై బై బి ఈక్వల్ టు ఎక్స్ బై ఏ, ఎక్స్ బై అంటే 1 మైనస్ టీ ప్లస్ వై బై బి అంటే పి. అప్పుడు మైనస్ టీ ప్లస్ టీ క్యాన్సిల్ అంటే ఏమిటి ఎక్స్ బై ఏ ప్లస్ వై బై బి ఈక్వల్ టు 1 వచ్చేసింది. ఇంపార్టెంట్ మా, ఈ 4లో కంపల్సరీగా మనకు తెలంగాణ స్టూడెంట్స్ కానీ ఏపీ స్టూడెంట్స్ కానీ ఖచ్చితంగా ఒక 4 మార్క్స్ వస్తాయి. క్వశ్చన్ నెంబర్ 12 గుర్తుపెట్టుకోండి. ఇంకొక ప్రాబ్లం ఉంది చూద్దాం ఒకసారి, అది నెక్స్ట్ చూడమ్మా, ద ట్రయాంగిల్ ఫార్మ్డ్ బై ద వర్టిసెస్ 3i ప్లస్ 5j ప్లస్ 2k అంటే 1 2 3 ఇచ్చాడు. ఈక్వల్ ట్రయాంగిల్, ఈక్వల్ ట్రయాంగిల్ అంటే 3 సైడ్స్ ఈక్వల్ ట్రయాంగిల్. ఈక్వల్ రేట్ అంటే ఈక్వల్ అని ఇక్కడ, ఈక్వల్ రేట్ అంటే మీనింగ్ ఏంటంటే ఈక్వల్. ఒకసారి నేను క్వశ్చన్ ఒకసారి ఇట్లా రాసాను, క్వశ్చన్ రాసినప్పుడే మీరు స్క్రీన్ షాట్ చేసుకొని సొల్యూషన్ చూసుకోండి. ఈక్వల్ ట్రయాంగిల్ అంటే ఎట్లా చేయాలో చూద్దాం. చూడమ్మా ఒకసారి, చూడమ్మా ఈక్వల్ ట్రయాంగిల్ అంటే ఏదైనా ఒక ట్రయాంగిల్ తీసుకుంటే, ఈ ట్రయాంగిల్ తీసుకుంటే ఈ 3 సైడ్స్ ఈక్వల్ అని చెప్తున్నారు. మనము ఏదైనా ఈక్వల్ ట్రయాంగిల్ కనుకోవాలంటే చూడమ్మా వెక్టార్స్లో మాడి రాస్తాం. మాడి అంటే మీనింగ్ ఏంటంటే, ఈ మాడి అంటే సపోజ్ ఇది ఇచ్చాడు అనుకోండి, దీని ఏం రాస్తాము మనం అదే వాల్యూ వేస్తాం. అంటే చూడమ్మా ఇది ఉంది కదా, దీన్ని రాస్తాం 5i బార్ మైనస్ 2j బార్ ప్లస్ 3k బార్ మాడ్లెస్ రాస్తాం. ఇట్లా రాసే మాడ్ మీనింగ్ అంటే ఏంటి, దీని స్క్వేర్ అనమాట. అంటే ఎగ్జాంపుల్ స్క్వేర్ రూట్ ఆఫ్ 5 స్క్వేర్ ప్లస్ 2 స్క్వేర్ ప్లస్ 3 స్క్వేర్. అప్పుడు దీని వాల్యూ ఎంత వస్తుంది అంత రాస్తాం. సపోజ్ ఇట్లా అంటే ప్రతి దాని స్క్వేర్ అంటే మాడ్ అంటే ఒకటే ఒకటి గుర్తుపెట్టుకోండి, మాడ్లెస్ ఏ అంటే గుర్తుపెట్టుకోండి రూట్ ఆఫ్ ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ప్లస్ సి స్క్వేర్. ఏ స్క్వేర్ అంటే ఫస్ట్ ఎలిమెంట్, బి స్క్వేర్ అంటే సెకండ్ ఎలిమెంట్, సి స్క్వేర్ అంటే థర్డ్ ఎలిమెంట్. ఒకటే ఒకటి గుర్తుపెట్టు. మాడ్ అంటే మనము ప్రతిదానికి స్క్వేర్ చేసి రూట్ కనుక్కోవాలి, అది ఒకటి గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు ఈ ప్రాబ్లం చేద్దాం, ఎలా చేద్దాం చూడండి. ఫస్ట్
చూడమ్మా ఫస్ట్ ఇచ్చినది రాద్దాం. ఏమి ఇచ్చారు చూడండి. ఫస్ట్ మనకు గివెన్ ఏ బార్ ఈక్వల్ టు 3i బార్ ప్లస్ 5j బార్ ప్లస్ 2k బార్. నెక్స్ట్ బి బార్ ఈక్వల్ టు 2i బార్ మైనస్ 3j బార్ మైనస్ 5k బార్. నెక్స్ట్ సి బార్ ఏమి చూడమ్మా, సి బార్ మైనస్ 3i బార్ మైనస్ 2j బార్ ప్లస్ 3k బార్. అంటే మీనింగ్ ఏంటమ్మా, బి ద సైడ్స్ అంటే ఒక ట్రయాంగిల్ యొక్క 3 సైడ్స్ ఇచ్చాడు. సైడ్స్ ఆఫ్ ద ట్రయాంగిల్. ఇప్పుడు నేను ఏం చెప్పినాను, మాడ్యులస్ ఏ అంటున్నా. మాడ్ ఏ అంటే ఇది ఇచ్చాడు కదా. మాడ్యులస్ ఏ అంటే ఏం రాసాం మనం, ఏ ఈ వాల్యూ కాబట్టి దీనికి ఏం రాసాం 3i బార్ ప్లస్ 5j బార్ ప్లస్ 2k బార్. మాడ్ నేను మాడ్ అంటే ఏమన్నాను, ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ప్లస్ సి. గుర్తుపెట్టుకున్నాం. మాడ్యులస్ ఏ అంటేనే స్క్వేర్ రూట్ ఆఫ్ ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ప్లస్ సి స్క్వేర్. ఏ స్క్వేర్ మీన్స్ ఇది, బి స్క్వేర్ మీన్స్ ఇది, సి స్క్వేర్ మీన్స్ అది. అదే రాద్దామా, 3 స్క్వేర్ ప్లస్ 5 స్క్వేర్ ప్లస్ 2 స్క్వేర్. చూడమా, 3 స్క్వేర్ అంటే 9, 5 స్క్వేర్ అంటే 25, 2 స్క్వేర్ అంటే 4. చూడమ్మా 25 ప్లస్ 9, 25 ప్లస్ 4 29, 29 ప్లస్ 9 38, రూట్ 38. అంటే రిమైనింగ్ 3 కూడా మనకు రూట్ 38 అంటే ఏ తీసుకున్నాం, బీసీ చేసి అదే రావడం. అంటే మాడ్యులస్ బి అంటే మా 2i బార్ మైనస్ 3j బార్ మైనస్ 5k బార్. మాడ్ అంటే చెప్పాను ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ప్లస్ స్క్వేర్. ఏ స్క్వేర్ అంటే 2 స్క్వేర్ ప్లస్ మైనస్ 3 స్క్వేర్ ప్లస్ సి స్క్వేర్ అంటే మైనస్ 5 స్క్వేర్. చూడమా ఇప్పుడు 2 స్క్వేర్ అంటే 4, 3 స్క్వేర్ అంటే 9, 5 స్క్వేర్ అంటే 25. చూడమ్మా ఇది ఎంత వస్తుంది, 25 ప్లస్ 4 29, 38 రూట్ 38. లాస్ట్ మాడ్యులస్ సి బార్ అంటే ఏం చెప్పాను, ఇది అంటే మైనస్ 3i బార్ మైనస్ 2j బార్ ప్లస్ 3k బార్. అంటే ఏం చెప్పాను, ఏ బార్ ప్లస్ బి బార్ ప్లస్ ఏ బార్ అంటే మైనస్ 3 స్క్వేర్, బి స్క్వేర్ అంటే మైనస్ 2 స్క్వేర్, 3 స్క్వేర్, సి స్క్వేర్ అంటే 3 స్క్వేర్. చూడమా మైనస్ 3 స్క్వేర్ అంటే 9, మైనస్ 2 స్క్వేర్ అంటే 4. చూడమా ఒక్క మిషన్, ఇది 5 మా, ఇది 5, ఇది 5, ఇది 5 మిషన్. 5 స్క్వేర్ అంటే ఎంత మనకు, 5 స్క్వేర్ అంటే ఎంత ఉంది 25 ప్లస్ మైనస్ 2 స్క్వేర్ అంటే 4, 3 స్క్వేర్ అంటే 9. ఇక చూడండి మైనస్ 5 స్క్వేర్ అంటే స్క్వేర్ వేసినప్పుడు ఎప్పుడైనా సరే మైనస్ వెళ్ళిపోతుంది. ఇలా ఈవెన్ నెంబర్ ఖచ్చితంగా ఉంటే -5 అంటే -5 ఇంటూ -5 మైనస్ ప్లస్ 5 ఇంటూ 5 25. గుర్తుపెట్టుకోండి, గుర్తుగా ఎప్పుడైనా సరే స్క్వేర్ ఈవెన్ వస్తే -5 అవుతుంది. ఇప్పుడు ఏమవుతుంది మా 25 ప్లస్ 4 29 ప్లస్ 10. చూడండి ఇక్కడ 38 వచ్చింది, ఇక్కడ 38 వచ్చింది, 38. వాడు ఏమన్నా మనకు ఈక్వల్ ట్రయాంగిల్ అంటే కాబట్టి మనం ఏం చేస్తాం, లాస్ట్ మనకు 3 ఈక్వల్ వచ్చినాయి. కాబట్టి మాడ్యులస్ ఏ ఈక్వల్ టు మాడ్యులస్ బి ఈక్వల్ టు మాడ్యులస్ సి అయిపోయాయి. ద గివెన్ వెక్టర్స్ ఆర్ ఈక్వల్ ట్రయాంగిల్ రాసుకో. ద గివెన్ వెక్టర్ ఫార్మ్ ఈక్వలేటరల్ ట్రయాంగిల్ అయిపోయామా 4 మార్క్స్. ఎందుకంటే మనకు వెక్టర్స్లో నేను ఆల్రెడీ ఫస్ట్ 2 ప్రాబ్లమ్ చెప్పాను. ఈక్వల్ ట్రయాంగిల్ అయినా వచ్చు, రైట్ యాంగిల్ ట్రయాంగిల్ అయినా వచ్చు. రైట్ యాంగిల్ ట్రయాంగిల్ అంటే ఏం రాస్తాం చూడండి, గుర్తుపెట్టుకోండి. ప్రతి ప్రాబ్లం చేయలేము కాబట్టి రైట్ యాంగిల్ ట్రయాంగిల్ అంటే ఏం చేస్తాము, ఈ సైడ్ ఈ రెండు సైడ్స్ స్క్వేర్ చేసి యాడ్ చేసి ఈ స్క్వేర్ ఏం కావాలా, ఈక్వల్ కావాలా. అంటే అప్పుడు ఏమవుతుంది, సపోజ్ ఇది పిఏ స్క్వేర్ ప్లస్ పిబి స్క్వేర్ ఈక్వల్ టు ఈఏబి స్క్వేర్. గుర్తుపెట్టుకోండి, ఇదైనా అడగచ్చు, ఇదైనా అడగచ్చు. కాబట్టి ఇప్పుడు మనకు సప్లిమెంటరీలో దాదాపు కొందరు ఫెయిల్ అయిన వాళ్ళు ఉంటారు కాబట్టి పేపర్ ఈజీగానే వస్తాయి. ఖచ్చితంగా పాస్ మార్కుల వరకు పేపర్ ఈజీగానే ఇస్తాడు. మనం ఫస్ట్ చూస్ చేసుకొని ఫస్ట్ రాయాలి. ఇక్కడికి మనకు 4 మార్క్స్ ఉన్నాయి. 2 మార్క్స్ చెప్దాం. 2 మార్క్స్ చెప్దాం ఇప్పుడు.
చూడమ్మా 2 మార్క్స్ చెప్పేటప్పుడు మనం ఒక 2 ఫార్ములాస్ గుర్తుపెట్టుకున్నాం. ఎందుకంటే యూనిట్ వెక్టర్ అంటాడు. ఫైండ్ ద యూనిట్ వెక్టర్. ఫైండ్ ద యూనిట్ వెక్టర్ అంటే మనకేమన్నా అని గుడి పెట్టుకుందాము. ఇప్పుడేమో యూనిట్ వెక్టర్ అంటే ఏం లేదు. యూనిట్ వెక్టర్ ఈజ్ ఈక్వల్ టు ఏ బార్ బై మాడ్యులస్ ఏ అని గుర్తుపెట్టుకోండి. యూనిట్ వెక్టర్ అంటే ఏ బార్ బై మాడ్యులస్ ఏ అని రాసుకోండి. నెక్స్ట్ కోలినియర్ మీద అడుగుతాడు. మనం కొలినియర్ అంటే ఆల్రెడీ 1Bలో చెప్పుకున్నాం. ఒక లైన్ పైన 1 ఆర్ 2 ఆర్ మోర్ పాయింట్స్ ఉంటే ఆ పాయింట్స్ ని కొలినియర్ అని, ఆ లైన్ కొలినియర్ అంట. అంటే ఒక లైన్ పైన 2 కానీ అంతకంటే ఎక్కువ బిందువులు ఉంటే ఆ బిందువును కొలినియర్ పాయింట్స్ అని, ఆ లైన్ కొలినియర్ పాయింట్స్ అని. అక్కడ 1 ఇయర్ అంటే కొలినియర్ అంటే ఏం లేదు మా కండిషన్. A1/B1 ఈక్వల్ టు A2/B2 A3/B3 గుర్తుపెట్టుకోండి. అంటే నెంబర్స్ ఏదైనా ఏని A1/B1 ఈక్వల్ టు A2/B2 ఈక్వల్ టు A3/B3. దీంతో పాటు నేను చూడండి మా పాసింగ్ టు ద పాయింట్ గుర్తుపెట్టుకోండి. పాసింగ్ టు ద పాయింట్, పాసింగ్ టు ద లైన్, ఈ పాయింట్స్ గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు 2 మార్క్స్ చెప్పేటప్పుడు చెప్తా, ఒకసారి చూడండి.